ఎస్ఎన్ టీవీకి స్వాగతం. జలశక్తి అభియాన్ పనులు నవంబర్ నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళికలను తయారు చేయాలి. ఎన్ఆర్ఈజీఎస్ లో మన జిల్లా మొదటి ర్యాంకు సాధించే విధంగా కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐఏఎస్, అనంతపురం, జూలై 24. జిల్లాలో జలశక్తి అభియాన్ కు సంబంధించిన పనులన్నీ వచ్చే నవంబర్ నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళికలను అన్ని తయారు చేయాలని డ్వామా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి, ఐఏఎస్ ఆదేశించారు. బుధవారం నగరంలోని డ్వామా కార్యాలయంలో మీటింగ్ హాల్లో జలశక్తి అభియాన్ పై జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జలశక్తి మిషన్ ను వేగవంతం చేసేందుకు ఆర్డబ్ల్యూఎస్ మరియు అనుబంధ శాఖల వారితో కలిసి డ్వామా అధికారులు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. త్వరగా GIS ట్యాగింగ్ చేయాలన్నారు. జలశక్తికి సంబంధించి ఏపీఓ, ఏపీడీ, సీనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్స్ అధికారులతో ఒక టీంను ఏర్పాటు చేసి వారికి నిర్దేశిత లక్ష్యాలను కేటాయించి వాటిని చేరుకునేలా చూడాలన్నారు. అలాగే ప్రతి సోమవారం పంపే నివేదికలో ఫిష్ పాండ్ కు సంబంధించిన వివరాలను నివేదికలో జతపరిచి పంపవలసిందిగా ఆదేశించారు. వివిధ పథకాలు మనం పూలో జలశక్తికి సంబంధించి పర్యవేక్షించేందుకు కూడా ఏపీడీని కానీ మంచి అధికారిని నియమించాలి జిల్లా కలెక్టర్ అని ఆదేశించారు. అనంతరం జలశక్తి మిషన్ కు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ వేణుగోపాల్ రెడ్డి, సిసి అండ్ ఏఏలు ప్రతాప్, సతీష్, ఈసీ ఈశ్వరయ్య, ఏవో విజయలక్ష్మి, సూపరింటెండెంట్ రాధా, ఏపీడీలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్స్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.